రాష్ట్ర కేబినెట్లో భారీ మార్పులు జరగబోతున్నాయని, జూబ్లీహిల్స్ పోలింగ్ అనంతరం ఏ క్షణమైనా మంత్రివర్గంలో మార్పులు సంభవిస్తాయని, మంత్రుల శాఖల్లోనూ భారీ మార్పులు ఉంటాయని ప్రముఖ ఆంగ్ల పత్రిక సౌత్ ఫస్ట్ సంచలన కథనాన్ని ప్రచురించింది. రాష్ట్ర మంత్రివర్గంలో భారీగా మార్పులుంటాయని జరుగుతున్న ప్రచారానికి బలం చేకూర్చేలా సౌత్ ఫస్ట్ కథనం ఉంది. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ కాంగ్రెస్ నేతలకు షాక్ ఇవ్వనుందని కథనంలో పేర్కొన్నారు. ఇప్పటికీ ఇంకా మంత్రివర్గంలో 2 ఖాళీలున్నాయని, కొత్తగా 3పై వేటు పడనుందని వివరించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ పదవులు కోల్పోతారని కథనంలో రాశారు. పదవులు కోల్పోయే వారి స్థానంలో కొత్తగా 3కి అవకాశం కల్పిస్తారని, పొన్నం ప్రభాకర్ స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు, కొండా సురేఖ స్థానంలో బీసీ వర్గానికే చెందిన ఎమ్మెల్సీ సినీ నటి విజయశాంతి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్థానంలో నల్గొండ నుంచే గిరిజన సామాజిక వర్గానికి చెందిన బాలునాయక్కు అవకాశం ఇవ్వబోతున్నట్టు పేర్కొన్నారు. బాలునాయక్ పదవి ఇవ్వడం ద్వారా రాష్ట్రంలో లంబాడాలకు సముచిత స్థానం ఇచ్చినట్టు ఉంటుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందని, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు వెన్నుదన్నుగా ఉన్నది లంబాడాలేనన్న భావనలో పార్టీ హైకమాండ్లో ఉందని కథనంలో ప్రస్తావించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ 2 ఏళ్లు గడవక ముందే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందని పార్టీ హైకమాండ్ గుర్తించినట్టు సౌత్ ఫస్ట్ కథనం ప్రచురించింది. ఈ వ్యతిరేకత మరింత పెరగకముందే కాయకల్ప చికిత్స చేయాలని భావిస్తున్నట్టు రాసింది. ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు పెరిగిపోయాయన్న ఫిర్యాదులు బాగా పెరిగాయని, మంత్రులు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవటం, అధికారులతో కలిసి దందాలు చేస్తున్నట్టు పార్టీ అధిష్టానం గుర్తించినట్టు పేర్కొంది. 2 ఏళ్ల క్రితం కాంగ్రెస్ కు తెలంగాణలో ఉన్న ఆదరణ ఇప్పుడు కరువైందని పార్టీ అంతర్గత సర్వేలో సైతం తేలిందట. సౌత్ ఫస్ట్ కథనం ప్రకారం మహేష్ కుమార్ గౌడ్ కు మంత్రి పదవి ఇస్తే ఆయన స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన పొన్నం ప్రభాకర్ కు పీసీసీ పగ్గాలు దక్కవచ్చునని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. పార్టీలో సీనియర్గా, గతంలో ఎంపీగా కూడా పనిచేసిన అనుభవం ఉన్న పొన్నం ప్రభాకర్ పార్టీకి విధేయుడుగా ఉంటారని, పార్టీ బలోపేతం కోసం ఆయన్ను పీసీసీ చీఫ్ చేస్తే ఉపయోగం అన్న ఆలోచనతో పార్టీ ఉన్నట్టు సమాచారం. ఇక మహేష్ కుమార్ గౌడ్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పెద్దగా పొసకటం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకుంటే పార్టీ హైకమాండ్కు విధేయుడుగా ఉంటూ రాష్ట్ర ప్రభుత్వంలో పార్టీ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకువెళ్తాడని భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక మంత్రి కొండా సురేఖ ఆది నుంచి వివాదాస్పదురాలిగానే ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి విషయంలో ఆయన తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు మంత్రి పదవి ఇస్తారని చెబుతున్నారు. అయితే అది ఇప్పుడే ఇస్తారా, ఆగుతారా అన్నదానిపై స్పష్టత లేదు. అదే జిల్లాకు చెందిన బాలునాయక్కు మంత్రి పదవి ఇచ్చేందుకు ఇప్పుడు వెంకటరెడ్డిని తప్పిస్తారని చెబుతున్నారు. ఇప్పటికే 2 కేబినెట్ బెర్తులు ఖాళీగా ఉన్నాయి. వాటిలో పార్టీ ఇద్దరికి అవకాశం కల్పిస్తుందని చెబుతున్నారు. అలా కల్పించే వారిలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఉంటారని, మున్నూరు కాపు వర్గానికి చెందిన ఆయనకు మంత్రి పదవి ఇస్తే ఉపయోగమని భావిస్తున్నట్టు సమాచారం. మొత్తానికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహా మంత్రులందరి శాఖల్లో భారీగా మార్పులుంటాయని సమాచారం. ఒక్క శ్రీధర్ బాబు పనితీరు మాత్రమే బాగుందని అధిష్టానం అంతర్గత పరిశీలనలో తేలినట్టు తెలిసింది. శ్రీధర్ బాబు మినహా మిగిలిన సీనియర్ మంత్రుల శాఖలను మొత్తం మార్చే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇదంతా నవంబర్ 11 తర్వాత ఏ క్షణమైనా జరుగుతుందని సమాచారం.